ఓం నమో మహద్భ్యో గురుభ్య. ఈరోజు మనం పరశురాముని యొక్క వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. పరశురాముడు భార్గవరాముడు అని కూడా ప్రసిద్ధి అన్నమాట. భార్గవరాముడు అని ప్రసిద్ధి ఎందుకంటే ఆయన భృగువంశపు మహర్షి వర్గానికి చెందినవాడు. పరశురాముడు, పరశు అంటే గొడ్డలి కదా. పరశు అనేది, గొడ్డలి అనేది అతని యొక్క తపశ్శక్తికి మెచ్చి పరమశివుడు ఇచ్చినటువంటిది ఆ పరశువు. అందువల్ల ఆయనకు పరశురాముడు అనే పేరు కూడా ఉంది అన్నమాట. ఇతను అనేక మందికి యుద్ధ విద్యలు నేర్పించినటువంటి వాడన్నమాట. భీష్మునికి, ద్రోణునికి, దాని తర్వాత కర్ణునికి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా విద్యాగురువుగా కూడా ఉన్నాడు. ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 6వ అవతారమట పరశురాముడు. ఈ పరశురాముని యొక్క ఇతివృత్తం మనకు పూర్తిగా తెలియాలి అంటే అతని యొక్క తండ్రి వృత్తాంతాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అతని యొక్క తండ్రి పేరు జమదగ్ని, జమత్ అగ్ని అన్నమాట. అంటే అగ్నిలో ఆయన తీవ్రంగా తపస్సు చేశాడు జమదగ్ని. జమత్ అనే పదానికి అర్థం ఏంటంటే తీవ్రమైనటువంటి, కఠోరమైనటువంటి అగ్నిలో తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు జమదగ్ని అని పేరు. ఆయన రుచిక మహర్షి యొక్క కుమారుడు. అతని తల్లి పేరు సత్యవతి. ఈ జమదగ్ని యొక్క భార్య పేరు రేణుక. ఈ రేణుక వృత్తాంతం వల్లనే మనకు పరశురాముని వృత్తాంతం కూడా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ రేణుక ఒక్కసారి ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆ నదిలో ఒక ప్రతిబింబం కనపడుతుందట. ఆ ప్రతిబింబం చిత్రరథుడు అనే గంధర్వరాజుది అని కూడా కొంతమంది చెప్తారు. అది కాకుండా హైహయరాజు కార్తవీర్యార్జునుడిది అని కూడా చెప్తారన్నమాట. మొత్తానికి ఆ కార్తవీర్యార్జునుడి ప్రతిమనో లేక ఆ చిత్రరథుని యొక్క గంధర్వరాజు యొక్క ప్రతిమను చూసి ఆమె ఆ రేణుక మోహితురాలవుతుందట. జమదగ్ని చూశాడు. ఆమె ఆ చిత్రాన్ని చూసి మోహితైనటువంటి విషయం తెలుసుకున్నాడు. కోపం, పట్టరాని కోపంతో తల్లిని చంపమని కుమారులను కొడతాడు. ఆయనకు జమదగ్నికి 5 మంది కుమారులు. ఆ 5 మందిలో చివరివాడు ఈ పరశురాముడు అన్నమాట. ఆ పెద్దవాళ్ళు 4, పెద్దవాళ్ళు కదా, ముందు పెద్దవాళ్ళకి చెప్తే 4 నిరాకరిస్తారు. మేము తల్లిని చంపము అంటారు. తండ్రి మాటను జవదాటినటువంటి పరశురాముడు ఏం చేస్తాడు, ఆమె యొక్క శిరస్సును ఛేదిస్తాడు. దాని తర్వాత మళ్ళా తండ్రిని వేడుకుంటాడు. నాన్నగారు, నేను తల్లిని చంపాను, ఆ పాపం నాకు అంటకుండా ఉండాలా, కాకపోతే తండ్రి యొక్క మాటను జవదాటకూడదని నేను చంపాను అని అంటే ఆ జమదగ్నే పరశురామునికి వరం ఇస్తాడు. ఇది తండ్రి మాటను విన్నాడు కదా, నా మాటను విని నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీకు నేను ఒక గొప్ప వరాన్ని ఇస్తాను అంటాడు. ఆ వరాన్ని ఇస్తాడు. ఆ వర ప్రభావంతో పరశురాముడు ఏం చేస్తాడు, తాను చంపినటువంటి తల్లిని తిరిగి బ్రతికించుకుంటాడు. అదేవిధంగా ఆ 4 సోదరులు ఉన్నారు చూడండి, వాళ్ళను జమదగ్ని మాట వినలేదని వాళ్ళను కూడా జమదగ్ని చంపుతాడన్నమాట. ఆ 4 కూడా బ్రతికిస్తాడన్నమాట పరశురాముడు. ఈ విధంగా ఆ పరశురాముడు గొప్ప చరిత్ర కలిగిన వాడుగా ఉంటాడు. ఈ జమదగ్ని ఇంకా ఇక్కడ ఒక వృత్తాంతం మనం చెప్పుకోవాల్సింది. జమదగ్ని నర్మదా నదీ తీరంలో
తన భార్య అయినటువంటి ఆ రేణుకతో ఉండి గొప్ప తపస్సు చేస్తాడనమాట. ఆ తపస్సు ఏమిటంటే ఆ అగ్నిలో కూర్చొని ఆ అగ్ని యొక్క వేడికి తట్టుకొని తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఆయనకు కామధేనువుని ఇస్తాడన్నమాట. ఇప్పుడు కామధేనువు ఆ నర్మదా తీరంలో ఉన్నటువంటి ఆ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంది. అక్కడ వాళ్ళకు కావలసినటువంటి కోరికలను అన్నిటినీ కూడా నెరవేరుస్తున్న కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ కూడా మనం ఏం కోరినా కోరుకోకపోయినా మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుస్తుంది అన్నమాట. అందువల్ల కామధేనుది. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో కూడా కామధేను ఉండింది. ఆ కామధేనువును మరి విశ్వామిత్రుడు ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు మరి ఆ వశిష్ఠ మహర్షి ఈ విశ్వామిత్రుని యొక్క అతిథి మర్యాదలు చేయడానికి ఎంతోమంది వచ్చినా అందరికీ భోజనాలు మరి కామధేను సహాయంతో అందరికీ పెడతాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు కామధేను తన దగ్గర ఉండాలని బలవంతంగా లాక్కపోతాడు అనుకోండి. అప్పుడు వశిష్ఠుని యొక్క కుమారులు మరి తిరిగి దాన్ని పట్టుకొచ్చి ఆశ్రమంలో ఉంచుతారు. అది వేరు. అదేవిధంగా ఇక్కడ జమదగ్ని ఆశ్రమంలో కూడా కామధేను ఉంది. ఆ కామధేనువును మరి అతడు కార్తవీర్యార్జునుడు రాజు ఆయన ఏమిటంటే ఆయనకు 100 చేతులు ఉన్నాయట, 1000 చేతులు 100 చేతులు ఉన్నాయట. మామూలుగా మనకు సహస్రాక్షుడు ఇంద్రుడు అన్నమాట. ఆ విధంగా ఇతనికి 1000 చేతులు ఉన్నాయని అంటారు. ఎవరికి? కార్తవీర్యార్జునుడికి. ఇతడు మరి ఆ కామధేనువును తీసుకుపోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఆ జమదగ్ని యొక్క ఆశ్రమం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాకపోతే తండ్రి యొక్క కోరిక నెరవేరలేదు కాబట్టి ఆ కార్తవీర్యార్జునుని యొక్క కుమారులంతా వచ్చి జమదగ్ని మహర్షిని చంపివేస్తారు. దానికి ప్రతీకారంగా ఆ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు మరి తీవ్ర తపస్సు చేసి ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ రాజులను సంహరిస్తాను అని. ఆ విధంగా కార్తవీర్యార్జునుడు సంహరిస్తాడు. అదేవిధంగా హైహై రాజులను 21 తరాల వారిని మరి కాపుగాసి చంపుతాడన్నమాట. భూభాగంలో క్షత్రియుడంటూ ఎవరు ఉండకూడదు అనేది ఆయన యొక్క కోరిక. మరి అలాంటి గొప్పవాడు పరశురాముడు. ఆయన కూడా మన సీతాస్వయంవరానికి వచ్చి సీతాస్వయంవరంలో సీతను పెళ్లాడినటువంటి రామునితో యుద్ధం చేస్తాడన్నమాట. ఎందుకంటే రాముడు కూడా క్షత్రియుడే కదా, క్షత్రియుడు అంటే అతనికి పడదు కదా. మరి అప్పుడు ఆ పరశురాముని యొక్క గర్వం భంగం అవుతుంది శ్రీరాముని చేతిలో. అక్కడి నుంచి భంగమై అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మలయ పర్వతాలకు వెళ్ళిపోతాడన్నమాట. ఎవరు? ఇతడు మన భార్గవరాముడు. దాని తర్వాత కాలంలో మనకు ఇతడు త్రేతాయుగంలో నాటి వాడైనా ద్వాపర యుగంలో కూడా ఇతడు కనపడతాడు. ద్వాపర యుగంలోనే వాడు కదా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళంతా కూడా. వీళ్ళకి అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించాడు అంటే 2 యుగాల్లో ఉన్నట్టు. కాకపోతే ఈ పరశురామునికి మరొక ఇది కూడా ఉంది, పేరు కూడా ఉంది. ఎందుకంటే 7 మంది చిరంజీవులు అంటే మరణము లేకుండా ఉండే వాళ్ళల్లో ఈ పరశురాముడు కూడా ఒక్కడు అని కూడా మనకు చెబుతారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క, గొప్ప మహర్షి యొక్క ఇతివృత్తాన్ని మనం ఈ పూట నేర్చుకున్నాము. ఇలాంటి వ్యక్తుల యొక్క ఇతివృత్తాలు మనం అప్పుడప్పుడు సందర్భాన్ని అనుసరించి చెప్పుకుంటూ ఉంటాం. అందరూ మరి ఆస్వాదించవలసిందిగా, వినవలసిందిగా కోరుతున్నాను. హరి.